హాయ్ స్నేహితులారా! యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినం ధ్యానించబోయే చాలా మంచి విషయం కోసం మనము ధ్యానించబోతున్నాం స్నేహితులారా. దయచేసి మీరు వాక్యం చూడండి. ముందుగా మనం ధ్యానించబోయే టైటిల్ ఏంటంటే, సంఘంలోని నానా రకముల పరిచర్యలు ఉన్నాయండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఇస్తాడండి. ఆ పరిచర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరికి ఏ పరిచర్యలు ఇస్తాడు దేవుడు? ఎవరికిచ్చింది వారు ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయాలు మనం ధ్యానించుకుందాం. దయచేసి వాక్యం చూడండి. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూసినట్లయితే స్నేహితులారా మనం చదువుకుందాము. మరి దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించాను అని దేవుడు చెప్తున్నాడండి. స్నేహితులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అందరిని ఒకేలా పుట్టించలేదండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుతో దేవుడు పుట్టించాడండి. ఎందుకంటే ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుడికి ఏదో విధంగా ఉపయోగపడతాడండి. ఉపయోగపడేలా దేవుడు పుట్టించాడండి. చాలామంది అనుకుంటారు మరి నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? నాకు ఏ పని రాదు. నాకు ఏ విషయము తెలీదు. నాకు జ్ఞానం లేదు, వివేకం లేదు అని మరి ఎవరికి వారే తిట్టుకుంటారండి. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్క మనిషిని దేవుడు ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక మరి పర్పస్ చేత దేవుడు పుట్టించాడండి. కానీ వారు వారికిచ్చిన తలాంతిని గుర్తించక, వారికిచ్చిన మరి పరిచర్య ధర్మం ఏదో వారు గుర్తించలేరండి. ఎందువల్ల గుర్తించలేరంటే, దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా చాలామందికి వానిలో ఆత్మ ఉండదండి. ఆత్మ పరిపూర్ణత, ఆత్మ ప్రత్యక్షత అంటే తెలీదండి. మరి ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఎవ్ మరి ప్రతి ఒక్క ప్రతి మనిషిని ఒకేలాగా పుట్టించలేదు. ప్రతి ఒక్క మనిషిని ఏదో ఒక తలాంతుతోని నేను పుట్టించానని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి పరిచర్య ధర్మం అనేది నియమిస్తాడండి. కానీ చాలామంది అది గమనించి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాన్ని శక్తి లోపం లేకుండా కొనసాగించాలండి ప్రభు సన్నిధిలోని. దేవుడు చెప్తున్నాడు, నీకు పరిచర్య చేసే ద పరిచర్య చేయడం ఇచ్చాడా దేవుడు? పరిచర్య కొనసాగించాలి. నీవు ప్రవక్తవా? భాషలు మాట్లాడువా? భాషలకి అది అనేక భాషలు మాట్లాడే తలాంతుని ఇస్తాడండి. కొంతమందికి అదే చాలామందికి రోగాల్ని స్వస్థపరిచే వరాన్ని ఇస్తాడండి దేవుడు. ఇచ్చినప్పుడు ఆ వరాన్ని కంటిన్యూ చేయాలండి. చాలామందికి నాకేది రాదు, నాకేది తెలీదని అదే ఉంటారు గానీ, దేవుడు ప్రతి మనిషిని ఏదో ఒక పర్పస్‌తోనే భూమి మీదకి పుట్టించాడండి. భూమి మీద పుట్టించి దేవుడికి ఏ విధంగా నేను ఉపయోగపడుతున్నాను అని దేవుడిని అడగాలండి. దేవుడు చెప్తున్నాడు, మీకు ఏది కొదువైందో అది నన్ను అడగమని చెప్పాడు కదండీ దేవుడు. ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్తలో చెప్తాడు, మీకు జ్ఞానం కొదువైందా? నన్ను అడగండి నేనిస్తాను. మీకు అనారోగ్యమా? నన్ను అడగండి నేనిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఖచ్చితంగా మనం అడగాలండి. దేవుడిచ్చిన ఏ పరిచర్య అయినా సరే మనకు అది ఆత్మలో అభివృద్ధినిస్తదే గానీ, శరీర కార్యాలు మాత్రం అభివృద్ధిలోకి తేవండి. జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరూ మనం మనం చూసినట్లయితే స్నేహితులారా, చాలామంది చాలా మంది చేతుల్లో అద్భుతాలు జరుగుతాయండి. అద్భుతాలంటే ఆశ్చర్య కార్యాలు గానీ, అద్భుతాలు గానీ దేవుడు చేపిస్తాడండి. కానీ మనం అది నిజంగా ఇది దేవుడే ఇచ్చిందా? లేకపోతే వాడుగాడు నేర్చుకున్నదా? అనేది సందేహించకుండా ఖచ్చితంగా ఏ మనిషికైనా దేవుడిస్తేనే తప్ప అది రాదండి. కొంతమంది అనుకుంటారు, ప్రభుత్వాలనేవి అవి దేవుడిస్తేనే తప్ప మనకి మనం ఏది తెచ్చుకోలేమండి. ఎందుకంటే సమస్తం దేవుడి చేతిలో ఉంది కాబట్టి, సమస్తాన్ని ఆయన మనకు దయచేస్తేనే తప్ప మనకి రావండి. మన భాషలు మాట్లాడడం మనకు రాదండి. స్వస్థపరిచే వరాలు మన మట్టికి మనకు రావండి. అద్భుతములు చేసే వరం మన మట్టికి మనకు రాదండి. అలాగే మరి భాషలకి అర్థాలు చెప్పే జ్ఞానం మన మట్టికి మనకు రాదండి. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. యోసేపు గారు
కల వస్తే ఆ కలకి అర్థము చెప్తాడండి. దానియేలు గారు కూడా చెప్తారు. మరి యోసేపు గారు ఫరోకి కలొస్తే ఆ కళకి అర్థం చెప్పడం వల్ల, ఆ తర్వాత దేవుడు తన జీవితాన్నే మార్చేస్తాడండి. అంతవరకు బానిసగా ఉన్న యోసేపుని ఆ కళ అర్థం చెప్పడం మరి దేవుడు ఇవ్వడం వల్ల, తనకి ఆ వరం ఇవ్వడం వల్ల, ఆ కళ వివరం చెప్పిన తర్వాత మరి యోసేపు గారు జీవితమే మారిపోద్ది. మరి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోతాడండి. స్నేహితురాలు జ్ఞాపకం చేసుకోండి, మరి అక్కడ అంటాడు, మరి ఫరో దగ్గరకొచ్చిన తర్వాత యోసేపు మోకరించకపోతే మరి ఫరోకి నమస్కారం పెట్టకపోతే అక్కడ ఉన్నవారంటారు, నేను నా దేవునికి తప్ప నేనెవరికీ నమస్కరించను. నా దేవునికి తప్ప నేనెవరికి సాగిలపడను అని దేవుడికి అంత ప్రాధాన్యత ఇస్తాడండి. మనమైతే ఏ చిన్న ఆహ్, మరి వరం ఉన్నా గర్వంగా ఫీల్ అవుతాము, అహంకారంగా ఫీల్ అవుతామండి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తానని దేవుడు చెప్తున్నాడండి. ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మీలో దేవుడు మరి ఈ వీడియో చూస్తున్న సహోదరి, సహోదరుడా, మీకు దేవుడు ఏ తలాంత్ ఇచ్చాడు? ఏ వరం ఇచ్చాడు? ఏ పరిచర్య ధర్మం ఇచ్చాడనేది గమనించండి. ఒకవేళ గమనించకపోతే దేవుడిని అడగండి. ఇప్పుడు మీకు పాటలు పాడే వరం ఉందా? దేవుడిని అడిగి నిజంగా నేను పాటలు పాడే వరం ఉందా దేవా? నాకు మంచి స్వరం ఇవ్వండి. అలాగే నేను బోధకుడినా? మరి నాకు మంచిగా బోధించే జ్ఞానాన్ని దయచేయండి. నేను ప్రవక్తనా? మరి ప్రవచించే వరము నాకుందా? లేకపోతే ఆహ్, పరిచర్య చేసే వరము నాకుందా? అలాగే భాషలకు అర్థం చెప్పే వరం నాకుందని గమనించి దేవుడిని అడిగితే మరి నీకు దేవుడిచ్చిన దాన్ని స్థిరపరుస్తాడండి. స్థిరపరిచి దాంట్లో నువ్వు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ముందుకి నడిపిస్తాడు. మరి ఆసక్తి లేకపోతే మనం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ముగ్గురికి 3 తలాంతులు ఇస్తాడండి ముగ్గురికి. మరి ఒకడు 5కి 5 సంపాదిస్తాడు. ఇంకొకడైతే 3కి 3 సంపాదిస్తాడు. ఇంకొకడైతే మరి గొయ్యి తీసి కప్పెడతాడండి. మరి అలాగ కప్పెట్టడం వల్ల యేసుప్రభు అని అంటారు, సోమరమైన చెడ్డ దాసుడా, మరి నీవెందుకు ఇలా చేసితివని ఇలాంటి వాడిని నరకంలో తోసేయాలని చెప్పి నరకంలో పడేస్తాడండి. స్నేహితుడు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏదిచ్చినా సరే అది ఆ మనిషికి మరి అర్థవంతంగా తన శక్తికి మించి ఇవ్వడండి. తనకి ఏది ఇష్టమో, తనకి ఏది వస్తుందో, తనకి దేని మీద ఆసక్తి ఉందో అదే దేవుడు ఇస్తాడే తప్ప మరి ఏ మనిషికి సామర్థ్యం ఎంతో ఆ మని ఏమ ఈ పని ఈ మనిషి చెయ్యగలడా లేదా అనేది దేవుడు చేసిన వాడికే ఇస్తాడు తప్ప చేయలేని వాడికి ఇవ్వడండి. ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మరి మీకు ఏ వరం ఉంది అనేది జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో చాపలు ఎత్తడం కూడా ఒక వరమేనండి. చేపలే మరి చర్చి చర్చి సేవ చేయడం కూడా ఒక పనే. అలాగే ఆహ్, మరి మందిరంలో అనేక రకాల పరిచర్యలు ఉంటాయండి. అందులో ఏది చేసినా దేవుని మరి వరమే కాబట్టి, దేవుడిచ్చిన తలాంతే కాబట్టి, దేవుడిచ్చిన తలాంతిని గొయ్యితీసి కప్పెట్టకుండా, దేవుడిచ్చిన తలాంతిని మనము అభివృద్ధిలోకి తెమ్మని దేవుడిని అడగాలి. మనకు కూడా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. మరి ఈ వాక్యం మీ అందరికి మరి అర్థమైందని నేను నమ్ముచున్నాను. ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు ఏ వరం ఇచ్చాడు? ఇచ్చిన దాన్ని గొయ్యి తీసి కప్పెడేస్తున్నారా? లేకపోతే ఆహ్, మరి దాని మీద ఆసక్తి కలిగి ఉన్నారా? లేదా అనేది జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని బిడ్డల్ని ప్రతి మనిషిని దేవుడు ఏదో ఒక పర్పస్ మీద పుట్టించాడు. ఏదో ఒక పని మీద పుట్టించాడు కాబట్టి మరి ప్రభునందు ప్రియులారా మీరు ప్రార్థించేవారా? లేక ఆహ్, సువార్త చెప్పేవారా? లేక ఆహ్, బైబిల్ చదివేవారా? ఏదైనా సరే దేవుడు ఆహ్, ప్రతి మనిషికి ఏదో ఒకటి ఇస్తాడండి. బైబిల్ చదవడమన్నా ఇస్తాడు. అలాగే బైబిల్ అర్థం చెప్పడమన్నా ఇస్తాడు. ప్రార్థన చేయడమన్నా ఇస్తాడు. పాటలు పాడడమన్నా ఇస్తాడు. వాయిద్యాలు వాయించడమన్నా ఇస్తాడు. మరి సంగీతం వాయించడం అన్నా ఇస్తాడు. ఏదో ఒకటి ఇస్తాడండి. ప్రతి మనిషికి ఏదో ఒక వరం ఇస్తాడు కాబట్టి ఇచ్చిన దానిని మీరు గుర్తించి ముందుకు కొనసాగితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ప్రియ సహోదరి, సహోదరుడా, మనం గమనించాలండి. దేవుడు నాకు ఏ వరం ఇచ్చాడు? నన్ను దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవుడు వాడుకుంటున్నాడు అనేది గమనించాలి. మరి దేవుని సేవలో వాడబడిన వాడు మరి ఎప్పుడు
తొట్టిల్లిపోడండి. దేవుని సేవలో వాడబడాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని ఏదో ఒక పనిలో వాడబడాలండి. ఏదో దేవుని సన్నిధికెళ్ళాము, వాక్యం వినేసాము, వచ్చేసాం అనేది కాదండి.